మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నేను ఇంత గొప్ప అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే ఈ అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసము అభివృద్ధి కోసము ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా నాకెవరో నచ్చలేదనో నాకెవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నాను. అందుకే ఈ 20 నెలల్లో వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళు పోతారని నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతా. మనం చేసుకున్నది మన ఎంబడి వస్తుంది, ఎవరెంత చేస్తే వాళ్ళకి అంత వస్తుంది, వాళ్ళు అనుభవిస్తారని నేను ఎక్కువ నమ్ముతా. నేను అప్పుడప్పుడు ప్రతి వారానికి ఒక్కసారి అయినా 1 గంట 2 గంటలో ఈ వారంలో ఏమేం చేసినా, ఏమైనా మంచి పనులు చేసినా, ఏదైనా కోపం వచ్చి రాజుగారు లాంటి వాళ్ళ మీద ఏమైనా కోపగించుకున్నానంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం చేస్తా. అప్పుడప్పుడు వస్తుంటుంది. అనుకున్న పని అనుకున్న సమయానికి జరగకపోతే ఓసారి విసుగు వస్తుంది, ఓసారి అసహనం వస్తుంది, ఇంకోసారి కోపం కూడా వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఎదురుగా ఎవరైనా ఉంటే వాళ్ళ దురదృష్టం, నా తప్పు కాదు అది. అందుకే నేను కోపం వచ్చినప్పుడు తక్కువ మాట్లాడతా, తక్కువ మందిని కలుస్తా.